7 గంటలకు హారతిస్తారు. సో దానికోసం వీళ్ళందరూ కూడా వెయిటింగ్. కాలం పెట్టి టైం కూడా మారుద్ది. వీటిల్లోనే గంగా హారతిస్తారు. సో కాశీలో అయితే 2-3 చోట్ల అయితే గంగా హారతి తెస్తారు. కరెక్ట్ గా 7 o'clock కి గంగా హారతి అన్నది ఎక్కడెక్కడ ఇస్తారు, ఎలా జరుగుద్ది అన్ని కూడా మీకు చూపిస్తాయి వీడియోలో. అంతవరకు వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంకా కాశీలో గంగా హారతి అన్నది 3-4 చోట్ల అయితే ఇస్తారు. వాటిలో ప్రధానమైంది దశస్మర్ ఘాట్. తర్వాత అస్సి ఘాట్ దగ్గర ఇచ్చి గంగా హారతి కూడా బాగుంటుంది. ఘాటు దగ్గర రావాలి అంటే ఆంధ్ర ఆశ్రమం నుంచి లేదంటే సైకిల్ బాబా ఆశ్రమం నుంచి రావాలి అంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఉన్నది ఇప్పుడు దశస్మర్ ఘాట్. ఈ గంగా హారతి అనేది కాశీలో 2 సార్లు తీస్తారు. ఒకటేమో సూర్యోదయం అంటే ఉదయం 6 గంటలకి, ఇంకొకటి సూర్యుడు అస్తమించే టైము అంటే 7 గంటలకి తీస్తారు. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. గంగా హారతి ఇవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఒకసారి చుట్టూ చూద్దాం. ఈ గంగా హారతి చూడడానికి ఎటువంటి టికెట్ అయితే లేదు. ముందుగా అంటే ఒక 1 అవర్ ముందు వస్తే చాలు, దగ్గర మరి చూడొచ్చు. ఇక్కడ చూసారా కుర్చీలు వేసి ఉన్నాయి. సో ముందుగా వస్తే ఆ కుర్చీలో కూర్చోవచ్చు కొంచెం దగ్గరగా. ఇక్కడ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 5:30 కల్లా వచ్చేస్తే బాగా దగ్గరగా కూర్చొని చూడొచ్చు. 7 గంటలకు హారతిస్తారు. సో దానికోసం వీళ్ళందరూ కూడా వెయిటింగ్. ఆ కుర్చీలు వేసారు చూస్తారా, చివరి నుంచి ఆ చివరి వరకు కూడా. ఈ గంగా హారతి కాలం పెట్టి టైం కూడా మారుద్ది. అంటే ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. అదే శీతాకాలంలో అయితే కనుక 6:30, 6:45 స్టార్ట్ చేస్తారు. గంగా హారతికి ఏం కావాలో అన్ని కూడా కూర్చుని వీళ్ళు రెడీ చేస్తున్నారు. చూసారా వీటిల్లోనే గంగా హారతి ఇస్తారు. హారతి ఇచ్చే వాళ్ళు ఇక్కడ నుంచుంటారనమాట. చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, మధ్యలో వాళ్ళు అయితే నుంచుని హారతి ఇస్తారు. ఇంకా టైం అయితే అవుతుంది. సో గంగా హారతి ఎలా ఇస్తారు ఒకసారి చూద్దాం. ఈ గంగా హారతి టైంలో వీళ్ళైతే యోగా మరియు భక్తి సంగీతం అండ్ ప్రార్థనలు చేస్తారనమాట. ఈ గంగా హారతి చూడడానికి జన సన్మూలం మామూలుగా ఉండదు. ఈ గంగా హారతి అన్నది 35 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో 5 బ్రాహ్మణులతో స్టార్ట్ చేశారంట. ప్రజెంట్ ఇప్పుడైతే ప్రపంచం నలుమూల నుంచి జనం గంగా హారతి చూడడానికి వస్తున్నారు. ఈ గంగా హారతి ఇచ్చే ముందు గంగా పూజ చేస్తారంట. ఆ తర్వాతే ఈ గంగా హారతి ఇస్తారు. మామూలుగా అయితే ఈ హారతి గుళ్ళో వేస్తారు. కానీ గంగా ఒక నది మాత్రమే కాదు, తల్లి లాంటిది అని జనానికి తెలియాలి అని హారతి ఇక్కడ ఇస్తారంట.
ఇలా గంగా హారతి ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సన్నటి మ్యూజిక్ వస్తుంది. అది డైరెక్ట్ గా వాళ్ళే పాడతారనమాట. అది ఒక హిందీలో ఉంటుంది. సో ఉన్నది ఉన్నట్టు పెట్టకూడదు కాబట్టి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నా. వీళ్ళు హిందీలో పాట పాడుతూ అలాగే హిందీలో మంత్రాలు కూడా చదువుతారు. కొన్ని అయితే చెప్తాను. ఇలా గంగా హారతి ఇస్తున్నప్పుడు గంగామాత నువ్వు బ్రహ్మ స్వరూపునివి, నీ దయ కృప కటాక్షాల వల్ల సర్గతులు కలుగుతాయి, జై గంగామాత. అలాగే గంగా నది మీద అలలు కదులుతున్నట్లు ప్రశాంతంగా లయాత్మకంగా భక్తి శ్రద్ధలతో హారతి ఇవ్వడం ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేస్తాయి. జై గంగామాత. తర్వాత శివభక్తుడు రామనాసురుడు రచించిన శివతాండవ స్తోత్రం మొదలవుతుంది. హారతి ప్రారంభంలో గోవింద బోలో భజన చేస్తారు. ఆ తర్వాత ప్రేక్షకులను అంతకంటే తక్కువగా ఇన్వాల్వ్ చేసేది శివతాండవ స్తోత్రం. చూస్తున్నారా, మొత్తం గంగా హారతిని మీకు కళ్ళగట్టట్టు చూపిస్తున్నాను. చూసండి మాయా. ఇక్కడతో బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం.